ఆపరేషన్ కగార్ మీద మనతో పాటు మాట్లాడడానికి పల్లె నరసింహన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మళ్ళొకసారి ఈ ప్రజానాట్య మండలి తరఫున గలమెత్తే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ పేరు మీద వరుస ఎన్కౌంటర్లు కావచ్చు, శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పి నక్సలైట్లు చెప్తా ఉన్నా కూడా అసలు బేషరతుగా ముందలికి పోతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఏం చెప్తారు? మీ మాట ద్వారా, మీ పాట ద్వారా మేము వినాలనుకుంటున్నాం. ఓకే, ఈ ఆపరేషన్ కగారు కాకముందే సుద్దాల అశోక్ తేజ గారు ఎర్రజెండాకు సంబంధించినటువంటి పోరాటంలో మా ప్రజానాట్య మండలి, తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులం కూడా ఒక నినాదం ఉన్నాం. ఎవ్వరు ప్రశ్నించేటువంటి గొంతుల మీద, ప్రశ్నించి పాటలు పాడేటువంటి వాళ్ళ మీద, పోరాటాలు చేసేటువంటి వాళ్ళ మీద నిర్బంధం ఎక్కడైతే ఉంటుందో, నిర్బంధం ఉన్నంతసేపు ప్రశ్నించే గొంతులు వేలాదిగా పుడతాయి, ఎర్రజెండా పోరాటం సజీవంగా పోతుందనేటువంటి దాన్ని నమ్మేటువంటి వాళ్ళం. ఈ ఆపరేషన్ శాంతి చర్చలు మేము చర్చలకు సిద్ధం, మేము ప్రభుత్వంతో మాట్లాడతామని ఎవరైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తామంటున్నారు. ప్రభుత్వం వాళ్ళ మాటలు విని ఆపరేషన్ కగారును ఆపివేసి వాళ్ళ బతుకులను మార్చడానికి కూడా కావాలని ఒక ప్రోగ్రాం జరుగుతున్నది. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం. కానీ ఇప్పటికైనా కూడు గుడ్డ పేదవానికి దక్కేంత వరకు ఈ ఎర్రజెండా పోరాటం సాగుతున్నది అనేటువంటిది నిజం. ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, పల్లె నుంచి ఢిల్లీ దాకా పేద తల్లి ఎర్ర జెండా ఎగరేయ కమానం. ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. తరాలు మారిపోని ఎడారులెదురుగాని, నిరాశలో నముంచయపజయం వస్తే రాని, నరాల నిండ రుధిరధార పారినంత కాలం సాగనివ్వం మత వికేంద్ర ఇంద్రజాలం. ఉంటే ఉల్ని పోతే పోని ప్రజల కొరకు ప్రాణం. ఎర్రకోట పైన ఎర్ర గల్బగల్ ఎర్ర జెండా ఎగరేయ కమానం. ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. గాయం మనకు కొత్తదా, కన్నీళ్ళు మనకు తెలియదా నేస్తమా? పేద ప్రజలు మాయ భ్రమకు లోనైతే వదిలి పెడుతమా? దోపిడీల కోట కూల్చి దొరతనాన్ని కాల రాసే నిజం కమ్యూనిజం శిరసు ఎత్తదా? ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులమ్మనం. ఇకనైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం. పుట్టుక తప్ప చావులేని రణ నినాద జగన్నాథ రథం. కమ్యూనిస్టు పదం పదా, ఎర్రకోట పైన ఎర్ర గల్బగల్ ఎర్ర జెండా ఎగరేయ కమానం. ఆగది ప్రయాణం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం, అరుణ ప్రస్థానం. ఏం చెప్తారండి? అంటే ఎంత దాష్టికంగా అంటే కనీసం శవాలను కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం కావచ్చు, ఒక డెడ్ లైన్ పెట్టి మార్చి 2026 వరకు కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వము అణిచివేయాలని చూస్తున్నది. నేను ఇదివరకే చెప్పినాను, ఇలాంటి ప్రభుత్వాలు చాలా చెప్పినవి. అయితే ఒకవైపు అవతల యుద్ధం చేసేటువంటి అవతల వ్యక్తి నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినప్పుడు యుద్ధం చేయడం ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి శాంతి చర్చల ద్వారా మేము మీ దగ్గరకు వచ్చి మా బాధను చెప్పుకుంటాం అని లెటర్ మనకు చెప్పినా కూడా క్రూరంగా ఈ ప్రభుత్వాలు వినకుండా వచ్చేటువంటి వాళ్ళను మనిషిని చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి దాంట్లో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కూడా శాంతి చర్చల పేరుతోటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని శాంతి చర్చలతోటి వాళ్ళ బాధలు విని ఈ యొక్క జరుగుతున్నటువంటి వాళ్ళ ఉద్యమానికి సంబంధించినటువంటి మాట్లాడాలని, మనిషి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కును కాపాడాలనేటువంటి ఆలోచనతో మా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారు ఉన్నాం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ కూడా మా తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంగా మేము రావడం జరిగినది. అన్న, మీరేం చెప్తారు? ఒక పాట ద్వారా మీరేం చెప్తారు?
దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున ప్రాణ నష్టమా పాలని కాల్పులు విరమణ చేసి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పుతేను శాంతి చర్చలకు మేము సిద్ధమని పిలిపిస్తే అదే యుద్ధానికి సిద్ధమన్నారు ఈ దొంగలు కాల్చుట మా లక్ష్యమన్నారు ఈ దొంగలు యుద్ధానికి సిద్ధమన్నారు ఈ దొంగలు దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన జల్ జంగల్ జమీన్ అంటూ ఇజ్జతి అధికారముకై తెల్లదొరలను ఎదిరించి తెల్లదొరల తరిమి కొట్టి నల్లదొరలను ఎదిరించి యుద్ధంలో ముందు ఉన్నారు ఆ బిడ్డలు యుద్ధంలో ముందు ఉన్నారు ఆదివాసులు దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఓ రాజన దండాకారణ్యం మీద ఓ రాజన దండిగ బలగాలు ఏందిరో ఈ రోజున అంటూ ఈ దండకారణ్యంలో జరిగినటువంటి కగారు ఆపరేషన్ ని ఆపాలని శాంతి చర్చలు జరపాలని తెలంగాణ ప్రజానాట్య మండలిని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రజల్ని మరి కార్మికులు ఉద్యమం వైపు నడపాల కోసమే ఈ మా ప్రజానాట్య మండలి ప్రజల కోసం పనిచేస్తుంది. మీరు కూడా రాజహింస చెలరేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేర మేము చంపే గదనే రాజహింస చెలరేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేర మేము చంపే గదనే అన్నలారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రేపైన రాకపోదు వీరులారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రేపైన రాకపోదు తొవ్వ పొంటి నడిచిపోయేటోల్లా కోటి జనులతో మాట్లాడేటోల్లా తొవ్వ పొంటి నడిచిపోయేటోల్లా కోటి జనుల మాట్లాడేటోల్లా కూసుండి బువ్వ తినేటోల్లా కొనుకు నిద్ర తీసే బిడ్డాలా కూసుండి బువ్వ తినేటోల్లా నిద్ర తీసే బిడ్డాలా పట్టుకొని బిడ్డలా కాల్చే గదరా ఎదురు కాల్పులని కట్టు కదలెల్లే గదరా పట్టుకొని బిడ్డలా కాల్చే గదరా ఎదురు కాల్పులని కెడ్డలా కల్లే గదరా అన్నలారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రేపైన రాకపోదు 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 భూతల్లి పొట్టతో ఉంది పోరు బిడ్డల్ని గంటూనే ఉంది భూతల్లి పొట్టతో ఉంది పోరు బిడ్డల్ని గంటూనే ఉంది పుట్టి గిట్టే ఈ పంట ఎప్పుడు కోట్ల కొద్దీ పెరిగేను ఎప్పుడు పుట్టి గిట్టే ఈ పంట ఎప్పుడు కోట్ల కొద్దీ పెరిగేను ఎప్పుడు వీరులారా సూరులారా వీరులారా ఈ పంట కంతు లేదు చంపి వెయ్యా ఎవ్వడి తరము కాదు వీరులారా ఈ పంట కంతు లేదు చంపి వెయ్యా ఎవ్వడి తరము కాదు రాజహింస చెలరేగిపోయే గదరా ఎదురు కాల్పుల పేర మేము చంపే గదరా రాజహింస చెలరేగిపోయే గదరా ఎదురు కాల్పుల పేర మేము చంపే గదరా ఎదురు కాల్పుల పేర మేము చంపే గదరా ఎదురు కాల్పుల పేర మేము చంపే గదరా. ఈరోజు ఈ కగారు శాంతి చర్చలు ఆపాలని చెప్పేసి అడవిలో ఉన్న పిల్లలు ఆదివాసులు అనేటువంటి చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ముసలి ముత్క చూడకుండా చంపిన వాళ్లకు ఎంత చేసినా కూడా ఈ ఉద్యమం ఆగదు. సూర్యుడు అరిచేయి అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడగలిగే శక్తి ఎవరికి కాదు కాబట్టి ఆ పిల్ల చనిపోయిన అమరవీరుల సాక్షిగా వాళ్ళ తల్లుల ఆవేదనతోటి ఈ పాట మొదలవుతుంది. బిడ్డలు మా బిడ్డలు
ధీరులు రణధీరులు బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు ఆ బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు అయ్యో వీరులు మా శూరులో బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు ఆకాశాన సుక్కలైతిరా సుక్కలల్లో వెలుగులైతిరా ఆకాశాన సుక్కలైతిరా సుక్కలల్లో వెలుగులైతిరా ఈ ధరణి పైన మొక్కలైతారా ఈ ధరణి పైన మొక్కలైతారా ఆ మొక్కలకు పూసేటి పువ్వులైతారా వీరులు మా బిడ్డలు ధీరులు రణధీరులు బిడ్డలు మా బిడ్డలు ధీరులు రణధీరులు అయ్య వీరులు మా శూరులో అని వాళ్ళ కన్నుల కన్నత్తల ఆవేదనతోటి ఈ పాట పాడడం జరిగింది.